సందర్భంగా భార్గవికి సారీ చెప్తున్నాము. ఇంతమంది మేము ఉండి కూడా ఆమెకి అన్యాయం జరగకుండా ఆపలేకపోయాము. అయితే గత సెప్టెంబర్ నుంచి ఈ ఈ జనవరి 26 వరకు ఇంచుమించు ఇటువంటివి 4 జరిగాయి. రంగారెడ్డిలోని జరిగాయి, ఇక్కడ జరిగాయి, తర్వాత ఉత్తరప్రదేశ్లో జరిగింది, కేరళలో జరిగింది. అంటే తండ్రులే నరికి చంపేయడము. అంటే దీనికి ప్రాంతము, జిల్లా, దేశం అనేది లేకుండా ముఖ్యంగా బీజేపీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత 2014 తర్వాత ఓన్లీ మొన్న ఈ 24 ఎలక్షన్స్కి ముందు వరకు స్టాటిస్టిక్స్ గవర్నమెంట్వే తీసుకుంటే 42,000 అత్యాచారాలు, హత్యలు మహిళల మీద జరిగాయి. అంటే ఇదొక వెబ్బులాగుంది. అంటే మతంతో, ఇప్పుడు అక్క జయ చెప్పారు, మతంతో కళ్ళు మూసిపోతున్నాయి, మతం ఉన్మాదంతో కులం కళ్ళు మూసిపోతున్నాయి. మతము, కులము, ప్రాంతీయ తత్వంతో పాటు ఈరోజు సినిమాల్లోని నరికేయడము, చంపేయడము చాలా ఈజియెస్ట్ థింగ్. ఈవెన్ మన ఇళ్లలో చిన్న బొద్దంకిని చంపాలంటే 3 మార్లు చెప్తే కొడితే కానీ సావదు, మనకు చేతులు రావు. కానీ ఈరోజు నరికేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. నిత్యం చూసి 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 సినిమాల్లో ఇన్సెన్సిటివిటీ డెవలప్ అయిపోయింది, మనకి సెన్సిటివ్నెస్ పోయింది. అది ఒకటైతే, సోషల్ మీడియాలో వచ్చిన పోర్నో ఒకటైతే, ఇక ఈ మద్యం మీదే మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఆధారపడ్డాయి. ఇంకొక వైపు డ్రగ్స్, చిన్న పిల్లల నుంచి ఇంజనీర్, డాక్టర్, ఐటీ అన్ని సెక్షన్స్లోకి, సెక్టార్స్లోకి డ్రగ్స్ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కలిసి మనిషిలో మానవత్వాన్ని చంపేస్తున్నాయి. మనం ఒక్క ప్రశ్న ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ప్రజలను అడిగితే, మాది హిందువుల పార్టీ, హిందూ దేశం, మంది ఒకటే, ఇది మంది ప్రాణం, ఈ ముస్లింలు వేరు, క్రిస్టియన్స్ వేరు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. మరి మీరేం అనుభవిస్తున్నారు? తెల్లారితే తట్టని ఎత్తి మీద లేకపోతే మీ ఇంట్లోని పిల్లి పడుకుంటుంది కదా పొయ్యిలోని, మీకు వంట వండుకోవడానికి చారడి బియ్యం కూడా ఉండవు కదా. అంటే ఎంత మతోన్మాదం డెవలప్ చేసిందంటే, ఈరోజు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తులు మా వాళ్ళు మమ్మల్ని చంపుకుంటే మీకేం, మా ఇష్టం, మేము ఆకలితోనే ఉంటాం, వాళ్ళు మా వాళ్ళు, మా పార్టీ, మా దేశం, మీ అందరూ ఎవరు? నిన్నటి వరకు ముస్లిమ్స్కే వ్యతిరేకం అనుకున్నాం, మణిపూర్లో మంటలు చూస్తే క్రిస్టియన్స్ కూడా వ్యతిరేకమే. నిన్న చిలకూరు బాలాజీ ఈ సంబంధం చూసుకుంటే రఘురామ్ రంగరాజన్ గారి మీద ఎంత ఘోరమైన ఇది, ఈ పిచ్చిరిల్లిపోతున్నాయి అన్ని విధాల. అసలు మనం ఇవన్నిటికీ వ్యతిరేకంగా, ఈ సాంస్కృతిక దిగజారుడుతనానికి వ్యతిరేకంగా, ఈ ఉన్మాదానికి వ్యతిరేకంగా కమిటీలను ఫామ్ చేయాలి. ఇది ఒక ఐసోలేటెడ్ ప్రాబ్లం కాదనిపిస్తుంది నాకు. ఇవన్నీ క్రూరత్వం అంతా వాళ్ళు కలిపి చట్నీ చేసి ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు ఇది. సో తర్వాత ఇదేదో ఉపన్యాసాలు ఇచ్చేది కాదు. నా 2 సలహాలు ఏంటంటే, ఒకటి, ఇటువంటి పిల్లలకి మేమున్నాము అని ఒక కమిటీలు ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం జిల్లా వైజ్గా చేస్తామా, గ్రామ స్థాయిలో చేసుకుంటాం, గ్రామ స్థాయిలో చేసుకుంటే ఇంకా మంచిది. ఇటువంటి అంటే ఒక నైతికమైన, నిజమైన ప్రేమ సంబంధాలతో ఉన్న ఈ పిల్లలు, ఆ పిల్లల్ని చూస్తుంటే అమ్మాయి ఎంతో సుఖపడేది అనిపిస్తుంది నాకు. ఆ ఫోటో చూస్తుంటే వాళ్ళకి ఎంత కన్నవారికే కళ్ళు కుట్టాయి, అంత అమాయకంగా మంచిగా ప్లెయిన్ హార్టెడ్ కనిపిస్తుంది ఫోటో. సో ఇటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయాలా, వాళ్ళకి మనం ఉన్నామని దన్నిచ్చేటట్టు మనం ఎక్కడెక్కడ ఉన్నామో ఆ ప్రాంతాల్లో అందరం కలిసి, ఏ ఒక్క పార్టీది సాధ్యం కాదు. ఇప్పుడు సార్ అన్నట్టు పోలీస్ అధికారులకు ఏం చేయగలమంటే, పోలీస్ అధికారులకు చేసినంత మనకి ఎక్కడుందో నాకైతే ఆ ధైర్యం లేదు. కానీ కనీసం మనం ఒక పోరాట కమిటీ లాగా, లేకపోతే ఒక సెక్యూరిటీ, ఒక ప్రొటెక్షన్ సెల్స్ లాంటివి గ్రామ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలోని, గ్రామ స్థాయిలోని ఈ పిల్లలకు అందుబాటులో ఉండేటట్టు చూడటం, పిల్లలకు కూడా నైతికత బోధించడం, మీ తల్లిదండ్రులే కాదమ్మా మేము మీకున్నామని భరోసా ఇచ్చేటట్టు చేయడం అనేది ఒకటి నేను ఫీల్ అవుతున్నాను. రెండోది, ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్ళి మన అన్ని సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభ పెట్టి గ్రామస్తులకు కూడా ఒక విజ్ఞప్తిని, మనం ఒక మెసేజ్ పంపించాలి గ్రామస్తులకి. ఈ పిల్లలు మీ పిల్లలే, మీ పిల్లలే మీ పిల్లలు కాదు, గ్రామంలోని ప్రతి పిల్ల మీ పిల్లగా ప్రతి తల్లిదండ్రి తీసుకోండి అని ఒక నైతిక విజ్ఞప్తిని వాళ్ళకి మనం పాస్ చేయగలిస్తే, ఆ స్థాయిలో చేయగలిస్తే బాగుంటుందని ఫీల్ అవుతాం.